హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి జాబ్ వచ్చేసి సింగరేణి నుంచి అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో నేను ప్రీవియస్గా కూడా వీడియోస్ అనేది చేశాను. సో ఇది కూడా రిలీజ్ చేశారు రీసెంట్గా. సో మీరైతే ఎవ్వరు మిస్ అవ్వద్దు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో ఎట్లా చేసుకోవాలి, ఏంటి, ఏం పోస్ట్ ఉన్నది మీకు డీటెయిల్గా నేనైతే వీడియోలో చెప్తాను. ఎవరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫిట్టర్కి అయితే ఎవరైతే ఫిట్టర్ చేసి ఉంటారో సో వాళ్ళకి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ లేదా ఏం చేయకపోయినా సరే జస్ట్ 10th పాస్ అయితే మాత్రం సో వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి అయితే మీకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏంటంటే సో ఫస్ట్ ఫిట్టర్ గురించి చెప్తాను. సో ఇక్కడ చూడండి, సో ఫిట్టర్కి వచ్చేసి ఇక్కడ మీకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాల్పల్లి ఏరియా. సో ఎస్టాబ్లిష్మెంట్ కోడ్. సో ఇది వచ్చేసి మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయితే ఉంటుంది. సో అండ్ ఇక్కడ మనకి స్ట్రెంత్ కూడా వర్కర్స్ కూడా 66,000 మెంబర్స్ అయితే ఉన్నారు. అండ్ రిజిస్ట్రేషన్ టైప్ వచ్చేసి ఇది గవర్నమెంట్, ప్రైవేట్ అయితే కాదు కాబట్టి కంపల్సరీ అనేది మిస్ అవ్వద్దు, మీరు కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఇక్కడ మనకి ఆపరేటింగ్ స్టేట్స్ చూసుకుంటే 1 స్టేట్ ఇచ్చారు కదా, సో అది వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించింది. సో మీకు వారంలో వచ్చేసి ఏంటంటే 6 days వర్క్ అనేది ఉంటుంది, 1 day అనేది లీవ్ ఉంటుంది. చూసుకుంటే బిహైండ్ జిఎం ఆఫీస్, సిటీ జయశంకర్, స్టేట్ తెలంగాణ. సో ఇక్కడ పిన్ కోడ్ చూసుకుంటే 506169. అండ్ మీకు చెప్పాను కదా, సో మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. సెక్టర్ వచ్చేసి ఏంటంటే ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 25 months డ్యూరేషన్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో చూడండి ఇక్కడ 25 months నాప్స్ అయితే ఉంటుంది, టైప్ డిసిగ్నేటెడ్ ఇది. సో ఇక్కడ ఫస్ట్ మనకి స్టార్టింగ్ చేసుకుంటే ఏంటంటే ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 6 months అయితే ఇస్తారు. సో ఆన్ జాబ్ ట్రైనింగ్ వచ్చేసి 19 months. సో 19 + 6 కాబట్టి 25 months అనేది అవుతుంది. అండ్ అంతేకాకుండా శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనకి స్టైపెండ్ అనేది ఇస్తారు, 8,000 + అలవెన్స్ అట్లా మనకి ఉంటుంది. కాబట్టి ఎవరైతే మిస్ అవ్వద్దు, నేను ప్రీవియస్గా వీడియోస్ కూడా చేశాను. అండ్ ఇంకొకటి, ఇది అప్లై ఎట్లా చేసుకోవాలి వీడియో కావాలి అంటే నేను వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ప్రీవియస్గా కూడా నేను అనేది అప్లోడ్ చేశాను కాబట్టి సో దాని త్రూ అయితే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసి జెండర్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఇదైతే మనకి డ్రాట్స్మెన్ సివిల్కి సంబంధించింది. సో సేమ్. అండ్ ఫ్రెండ్స్, మీ నుండి ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. సో ప్లీజ్ వీడియో లైక్ చేయడం ద్వారా ఏంటంటే ఎవరికైతే జాబ్ లేదు సో వాళ్ళకి అనేది చేరుతుంది. అండ్ వాళ్ళు అనేది అప్లై చేసుకొని వర్క్ చేసుకుంటారు కాబట్టి మీరైతే కంపల్సరీ అనేది వీడియో లైక్ చేయండి. సో దీనికి వచ్చేసి జస్ట్ 50 likes టార్గెట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ కంపల్సరీ అయితే 50 likes అనేది టార్గెట్ ఫిల్ చేయండి. లైక్ చేశారా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకుంటే చూడండి, సో ఇది సేమ్ ఎస్టాబ్లిష్మెంట్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూపాల్పల్లి ఏరియా. సో మనకు వచ్చేసి రిజిస్ట్రేషన్ టైప్ గవర్నమెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ టైప్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో ఇది కూడా ఆపరేటింగ్ స్టేట్ వచ్చేసి తెలంగాణ ఉంటుంది. అండ్ వర్కింగ్ డేస్ 6 days. సో దీనికి క్వాలిఫికేషన్ కూడా జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో జస్ట్ 10th కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి, ఓకేనా? ఫస్ట్ శాలరీ గురించి ఆలోచించొద్దు. నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు అనేది దీంట్లో జాయిన్ అయ్యి జాబ్ తెచ్చుకొని సో మీరైతే మంచిగా అప్రెంటిస్ కాబట్టి దీంట్లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత సో మీకు అనేది బయట చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ లేదా మీకు దీంట్లోనే ఎక్స్టెండ్ అనేది చేస్తారు కాబట్టి ఇంత మంచి అవకాశం అయితే వదులుకోవద్దు, మరీ చెప్తున్నా. కోర్స్ నేమ్ వచ్చేసి డ్రాట్స్మెన్ సివిల్, సెక్టర్ వచ్చేసి కన్స్ట్రక్షన్కి సంబంధించింది. సో డ్యూరేషన్ సేమ్ 25 months అనేది ఉంటుంది. సో నాప్స్ ఉంటుంది, టైప్ డిసిగ్నేటెడ్. అండ్ మనకి ఇక్కడ మనకి బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 6 months అయితే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ 19 months ఆన్ జాబ్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఉంటుంది. ఫస్ట్ 6 months ఏమో బేసిక్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 10 అనేది ఉన్నాయి. సో ఎక్కువనే ఉంటాయి, బట్ ఏంటంటే తక్కువ ఇట్లా మెన్షన్ చేస్తారు కాబట్టి ఎవరైతే మిస్ అవ్వకండి. సో స్టైఫెండ్ కూడా మంచిగా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు నేను వీడియో అనేది కూడా డీటెయిల్గా నేను ఆల్రెడీ చేశాను, ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. సో మీరైతే కంపల్సరీ వీడియో అనేది అదర్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఓపెన్ చేసి చూడండి. సో మీకు ఎట్లా అప్లై చేసుకోవాలనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.